42% బీసీ రిజర్వేషన్స్ కల్పించాలని షాబాద్ మండల కేంద్రంలో గత 40 రోజుల నుంచి రిలే నిరాహారదీక్ష నిర్వహిస్తున్న బీసీ సంఘాలకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాబాద్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నేను దీక్ష నిర్వహించినట్లు ఆమె తెలిపారు. బీసీలు ఇలాగే ఐక్యతగా ఉండాలని తెలంగాణ ఉద్యమంలాగా ఉవ్వెత్తి నెగిసిపెడితే కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. బీసీ రిజర్వేషన్ రావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు పార్లమెంట్లో బిల్లును పాస్ చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించే విధంగా చేసేంత వరకు కొట్లాడాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించేంత వరకు పెద్ద ఉద్యమాన్ని నిర్వహించాలని, ఈ ఉద్యమాన్ని ఢిల్లీలో నిర్వహించాలని, బీసీ ఉద్యమం కోసం రైలు రోకో, రాస్తా రోకో, ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తామని, దానికి బీసీలు తప్పకుండా మద్దతు తెలపాలని, బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం కూడా బీసీ అయ్యే విధంగా మనం ఉద్యమించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. పూలమాలతో మానే వేస్తారు. జై బీసీ, జై ఎందుకంటే యాదవ సంఘం వాళ్ళు దున్నపోతుల విన్యాసాలతో, గౌడ సంఘాలు సర్వై పాపన్న నిజంగా దేవుడు అంటే ఇక్కడ ఉన్నారనే ఉద్దేశంతో వాహన కూడా పడ్డది. అలాంటివి ఊరేగింపుతో చేసినాం. ఇలాంటివి మా గొంతు, మా బీసీల గొంతు ఇక్కడ అర్థం చేసుకొని మీ యొక్క జాగృతి తరపున మద్దతు తెలపాలని మనవి చేస్తున్నాను. వాళ్ళకి కనబడతలేదు అట్లా, అంతే వాళ్ళ వేరే లొల్లా. ఓకే, అయితే ఇవాళ పైన రిజర్వేషన్లు పోతున్నాయి, మెల్లమెల్లగా అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కంపెనీలు, రిజర్వేషన్లు పోతున్నాయి. ఇప్పుడు బీసీలు చూసుకుంటూ ఊరుకుంటున్నారు, ఏం మాట్లాడతలేదు. పోయేది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ దేశంలో రిజర్వేషన్ పద్ధతే ఓడగొడుతుంటే మనం మాట్లాడ. ఈ రోజు షాబాద్ రావడము, అందులో 42% రిజర్వేషన్ బీసీ సాధన కోసం పోరాటం చేస్తున్నటువంటి మా షాబాద్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం రాబోతుంది. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఇప్పటి వరకు చట్టసభల్లో కాలు పెట్టలేనటువంటి వ్యక్తులు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు రిజర్వేషన్ కావాలి. అదేవిధంగా చూసుకుంటూ పోతే ఈరోజు ఏం చేసిండు, ఈ బిల్లులు పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి పోయి, ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయించారు, కానీ ఒక్కసారి కూడా నరేంద్ర మోదీ గారిని బీసీ బిల్లు పాస్ చేయమని అడగలేదు. ప్రెసిడెంట్ దగ్గరికి మన అఖిల పక్షం తీసుకుపోతారని ముఖ్యమంత్రి గారు చెప్పి తీసుకుపోలేదు. వీటి మీద మనం బలంగా అడిగిన తర్వాత ఏం చేసిండ్రు, తాత్సరం చేసుకుంటూ పోతే మీ అందరికి గుర్తుంటది, ఖచ్చితంగా రైలు రోకో చేస్తాం. ఢిల్లీ నుండి ఇక్కడికి తెలంగాణ నుండి ఒక్క రైలు కూడా ఢిల్లీకి రానియమని చెప్పి రైలు రోకో అనౌన్స్ చేసినాం. అనౌన్స్ చేయగానే ఆర్డినెన్స్ పాస్ చేసినాం. మరి ఆర్డినెన్స్ పోయి ఎక్కడ ఇస్తుంది, గవర్నర్ దగ్గర ఉంది. బిల్లు పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది, ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర ఉంది. మరి చేయాల్సిందే మరి ఈ రెండు పనులు కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న చేయాలి. మరి గమ్మత్ ఏంటంటే మొన్న బంధుకు పిలిపిస్తే అన్ని పార్టీలు వచ్చి పాల్గొన్నాయి. నాకు నవ్వాలని ఏడవన్నారు కదా, బీజేపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఉన్న పార్టీలన్నీ వచ్చింది. సరే ఫోన్లే, మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి అందరం కలిసి చేసినాం అనుకుందాం. కానీ దాంతో ఏమైంది, ఎవరి మీద కొట్లాడాలి మనం, ఇప్పుడు ఎవరి మీద ఉద్యమం చేయాలి? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం, పోయి మనం మంత్రులు ఇల్లు ముట్టడించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మన సూళ్ళే తెలంగాణలో ఆంధ్రలోని అధికారం ఉన్న ఎవరు ఉంటే వాళ్ళ మీద కొట్లాడినాం. మంత్రులు ఇల్లు ముట్టడించినాం, ఎంపీలు ఇల్లు ముట్టడించినాం, రైలు రోకోలు చేసినాం, అన్ని వేస్తేనే వచ్చాం. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, ఇవాళ పెద్ద మనుషులు ఆర్ కృష్ణయ్య గారైనా చిరంజీవి గారైనా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొ